హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మధ్యంతర భృతి చర్యలు లేకపోవటం దుర్మార్గం. ఇక మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా చర్యలు లేకపోవటం దుర్మార్గం. ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల అండతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించటం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వం తీరు పట్ల సంతోషంగా లేరు. తక్షణం స్పందించి ఐఆర్ ఇవ్వాలి. అలాగే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతూనే ఉంటామంటున్నారు జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్.